వెదర్ బాగుంది కదా, నాకు ఆకలిస్తుంది. అందుకే ఈ రోజు నేను మీకోసం ఒక ఫుడ్ బ్లాగ్ తో రాబోతున్నాను. అదే టమోటా ఎగ్. బ్యాచులర్ రూమ్ అంటే మనమే చేసుకోవాలి, తప్పదు. ఇండియాలో అంటే మన పేరెంట్స్ ఉంటారు కాబట్టి చేసి పెడతారు, మనం డబ్బే తింటాం. అమెరికాకి వచ్చాక మనమే చేసుకొని తినాలి. కానీ నాకు మంచి రూమ్మేట్స్ దొరికారు. డిష్ వాషింగ్ చేస్తారు, వాష్ క్లీనింగ్, రూమ్ క్లీనింగ్ చేస్తారు, మొత్తం వాట్ నాట్ అన్ని చేసి పెడతారు. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. మనం ఇంట్లో చదువుకోవడం, వచ్చి పడుకోవడం, అంతే. అంతకు మించి ఏం పని లేదు. సో నాకేం పని చెప్పరు కాబట్టి నేనే పని క్రియేట్ చేసుకుని ఈ రోజు మీకోసం ఫుడ్ బ్లాగ్ చేస్తాను. అలాగే మన రూమ్మేట్స్ కాబట్టి ప్రతి ఐటమ్ గ్రాసరీస్ వాళ్ళే వెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు, అన్ని ఎవ్రీథింగ్. సో ప్రతిదీ ఒక అరేంజ్మెంట్ లో పెడతారు, అన్ని తీసుకెళ్లి ప్రతి దాంట్లో నీట్ గా అలైన్మెంట్, నీట్ గా సర్దుతారు. సో మనకేం ప్రాబ్లం ఉండదు. గైస్, ఇదే మన రూమ్ అనమాట. చూసారా ఎంత నీట్ గా ఉందో. ఈ రోజు మన ఫుడ్ బ్లాగ్ కాబట్టి మన కిచెన్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చేసుకుందాం. రే తీరా ఈ ఫుడ్ బ్లాగ్ లో ముందు పెట్టుకుంటారా. సో వాటర్ బాటిల్స్ మనకి భక్తితో కాబట్టి దేవుడు అచ్చాడు ఉన్నాడు. సో ఈ రూమ్ టూర్ అంతా సపరేట్ చేసుకుందాం. ఈ రోజు మనం ఫుడ్ బ్లాగ్ కాబట్టి అటు చేయండి. అరే తీరా కచ్చి అరే ఏంట్రా ఇవి, తీరా రాత్రి తిన్నారా? రాత్రి నేను ఎక్కడ పెట్టారేంట్రా తీయకుండా? ఫుడ్ బ్లాగ్ రా, రూమ్ ఎట్లా ఉంటే వాళ్ళు ఏం చూస్తారా? ఎలివేషన్స్ బొక్కరా మీకు. సో మన కిచెన్ కి అయితే వచ్చేసాం. మన ఐటమ్స్ అన్ని మనకి ఎక్కడికక్కడ మన రూమ్ మేట్స్ సర్ది పెడతారు కాబట్టి మనకి పెద్ద పని ఉండదు. సో ఎక్కడికక్కడ మనం ఐటమ్స్ తీసుకోవడం, చక్ పని చేసుకోవడం, ఫుడ్ బ్లాగ్ అంతే. అమెరికాలో టమోటా ఎగ్ అంటే ఇండియాలో అంత సులువుగా ఉండదు. సో కొంచెం వెరైటీ కైండ్ ఆఫ్ డిషెస్ ఉంటాయి. లైక్ వెరైటీ ఏమంటారు, ఇట్టి వేస్తారు కదా, అవి ఒకటి ఉంటాయి. అలాగే చాలా ఐటమ్స్ ఉంటాయి. చాలా ఐటమ్స్ మన చాలా కొత్తగా ఉంటది అమెరికాలో అంటే టమోటా ఎగ్ అంటే. సో చూసేద్దామా. సో ఫుడ్ బ్లాగ్ అంటే ముందుగా తీసుకోవాల్సిన ఐటమ్ తెలిసిందేగా, ఒక బౌల్ తీసుకోవాలి, నీట్ గా కడిగిన బౌల్. బౌల్ ఎక్కడ ఉంది? చూస్తున్నారు కదా, తెలుసు. బౌల్ ఇక్కడ ఎక్కడ ఉంటది, చూద్దాం. అరే పుల్కేష్, బౌల్ ఏదిరా? ఉంటాయి మన రూమ్మేట్స్. సో మన రూమ్మేట్స్ కాబట్టి చాలా ఓసిడి వాళ్ళకి. నీట్ గా క్లీన్ చేసి అక్కడ వస్తువు అక్కడ నీట్ గా పెడతారు అనమాట. సో మన కిచెన్ కి ఎక్కువ రామ్ కాబట్టి అవి ఎక్కడ పెట్టారో మనకు తెలియదు. సో వెతుక్కోవాలి. ఎక్కడుంది బౌల్? బౌల్ ఎక్కడుంది? సింక్ లో డిష్ వాషింగ్ స్కెడ్యూల్ లేదు, వారం రోజు కడగలేదు నువ్వే. సో స్కెడ్యూల్ ఉంటది కాబట్టి మనం రెగ్యులర్ గా కడుగుతుంటాం. సో అంటే 1 వీక్ నుంచి మనకి పెద్ద చాలా పనులు ఎక్కువ ఉన్నాయి. సో మోస్ట్లీ అన్ని కడిగేసి ఉంటారు. సో మనకు కావాల్సింది ఒక కర్రీ బౌలే కాబట్టి ఒకటే ఉంటది, అది షింక్ లో ఉంటది. సో కడిగేసుకుని మనం తెచ్చుకున్నాం. సో తొందరగా కంప్లీట్ అవుతుంది కదా మనకి. ఏంటో ఇన్ని సో మా రూమ్మేట్స్ ఎక్కువ ఫుడీస్ కాబట్టి అన్ని ఎక్కువ ఇది రాత్రికే ఇవన్నీ వాళ్ళు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారు, తిన్నారు. సో 1 వీక్ అయితే కాదు. సో నేను ఎప్పుడో స్కెడ్యూల్ ఎప్పటికప్పుడు మన స్కెడ్యూల్ ఉంటది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ రోజు నేను క్లీన్ చేసుకుంటాను మనకి కర్రీ మనకి. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఐటమ్స్ కూర్చుంటే ఈ రోజు అంతా అవ్వదు. సో మనకు కావాల్సిన ఒక ఐటమ్ తీసుకొని వాష్ చేసుకుని మనం ఫుడ్ బ్లాగ్ చేసుకుందాం. సో మనకు కావాల్సిన ఐటమ్ ఈ పెద్దది ఉంది కదా, ఇది చేసుకుందాం. సో ఇది కూడా టైం పట్టేలా ఉంది. సో మనం 1 మెంబరే కాబట్టి చిన్న బౌల్ వచ్చి క్లీన్ చేసుకుందాం. సో ఆ చిన్న బౌల్ ఏంటనేది లక్కీగా మనకి కడగకుండానే ఒకటి దొరికింది. బ్రో మిగతా డిషెస్ ఎవడ ఇష్టం తర్వాత చేసుకోండి. కమాన్ దీంట్లో చేసుకుందాం. దొరికేసింది మన బౌల్. సో మనం ఓసిడి ఎక్కువ కాబట్టి ఇవన్నీ తీసేసి ఇట్లా వేసేద్దాం. తర్వాత కొడుక్కుంటాను కానీ మనకి ఇష్టం లేదు. మన బౌల్ రెడీ. సో బౌల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఆయిల్. అక్కడ పొరబడ్డారు. ఆయిల్ కన్నా ముందు మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. సో గ్యాస్ ఆన్ చేసుకునే ముందు మనం ఐటమ్స్ అన్ని ఒక చోట పెట్టుకోవాలి. ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ టమాటోస్ ఎక్కడ ఉంటాయి? అమెరికాలో ఫ్రిడ్జ్ లో ఉంటాయి. ఏ కంట్రీలో అయినా ఫ్రిడ్జ్ లో ఉంటారా పుల్కా? ఫ్రిడ్జ్ లో ఉంటాయి. దొరుకుతాయి. సో మా రూమ్మేట్స్ ఎక్కడికక్కడ పెడతారు కాబట్టి సో లోపల ఎక్కడో పెట్టుంటారు టమాటాలు. సో దొరుకుతాయి.
రే పులకేష్, టమాటాలు ఎక్కడ లేవు లేవు దొరుకుతాయి, లోపల ఉంటాయి కదా, ఎక్కడో పెట్టారు. మొన్న గ్రాసరీ షాపింగ్ చేశారు. సో గ్రాసరీ షాపింగ్స్ అన్ని, సో వాల్మార్ట్ ఉంటది కాబట్టి అక్కడ అన్ని టమాటోస్, ఆనియన్స్ మనకు కావాల్సిన అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి, సో మా రూమ్మేట్ లో పెద్ద మనిషి ప్రతి వీక్ వెళ్ళి తీసుకొస్తాడు, ప్రతి 1 వీక్. సో ఒక్క టమాటో కూడా లేదా నా డిష్? టమాటో ఎగ్రా, టమాటో లేకపోతే నేను ఎక్కడి నుంచి చేయాలరా? మనం ఏం చెప్పే ముందుగా, అమెరికాలో టమాటో ఎగ్, అమెరికాలో టమాటాలు వేసుకుంటారు, ఓన్లీ ఎగ్స్ తో చేసుకుంటారు. టమాటో లేకపోతే నేను అక్కడే పొరపడ్డారు. మన అమెరికాలో ఉన్నాం, అమెరికాలో ఏంటి టమాటాలు వేసుకుంటారు, ఓన్లీ ఎగ్, కానీ పేరు మాత్రం టమాటో ఎగ్ అని ఉంటది. సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామా, ఆనియన్స్. ఆనియన్స్ కూడా ఫ్రిడ్జ్ లో ఉంటాయి అనుకున్నారు కదా, నో, మనకి ఇది ఉంది కదా గ్యాస్ కింద ఉంటది, కింద మీకు చూపిస్తారండి. ఆనియన్స్ కింద ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను తీసి మీకు చూపిస్తా. సో మీరెందుకు అరే ఆనియన్స్ కూడా లేవురా? 1 వీక్ నుంచి లేవు. లాస్ట్ వీక్ తెచ్చిన ఆనియన్స్ నువ్వు ఇంకా స్ప్లిట్ క్లియర్ చేయలేదు. అరే ఆనియన్స్ చూపిస్తా అని మాట ఇచ్చాను రా వాళ్ళకి. సో టమాటా ఎగ్ అంటే మీరు ఆనియన్స్ ఉంటే ఎలా అనుకున్నారు? ఓన్లీ ఎగ్ ఉంటే సరిపోద్ది కదా. సో ప్రతి వీక్ వాళ్ళ గ్రాసరీస్ కానీ ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటారే ఉంటారు, సో తీసుకొస్తారు. సో ఈ 1 వీక్ ఏదో బిజీగా ఉన్నారు, సో అందుకని తీసుకురాలేదు. సో అవి 2 లేకపోతేనేమి, మనకి ఎగ్ ఉంది కదా, ఎగ్ తో మేనేజ్ చేసేద్దాం. సో అమెరికాలో బేసిక్ ఇలానే తింటారు. ఎగ్స్ కూడా లేవనుకుంటున్నారు కదా, పొరబడ్డారు. ఉన్నాయి, రండి చూపిస్తారు, రండి చూపిస్తాను. సో బేసిక్ గా ఎగ్స్ పగిలిపోతాయి కాబట్టి సేఫ్ గా భద్రంగా ఒక చోట పెడతారనమాట. సో అవి మన ఎక్కడ ఉన్నాయో మనకు మాత్రమే తెలుసు. ఇదిగోండి రే, ఎగ్స్ కూడా లేవురా, ఏం చెప్పాలరా నేను వీళ్ళకి ఇప్పుడు? రేపు ప్రతి వీక్ స్ప్లిట్ అని గ్రాసరీస్ కానీ ఒక $100 తీసుకుంటారు కదరా, తీసుకురావడానికి ఏమైందిరా? నువ్వు ఇచ్చిన అమౌంట్ లాస్ట్ 2 months కి స్ప్లిట్ క్లియర్ అయింది, ఈ మంత్ ఇంకా ఎక్స్ట్రా అయ్యాలి. సో అవి లేకపోతేనేమి, సో ఈ రోజు మన డిష్ ఏం లేకుండా ఏం చేయాలరా? మళ్ళీ పొరపడ్డారు. ఇండియాలోనే అలా చేసుకుంటారు, అమెరికాలో ఇవన్నీ వేస్తారు మాక్సిమం. సో ఆయిల్ ఉంటది, సో కారం ఉంటది, పసుపు ఉంటది, ఎన్ని కలిపి తిండేమే, ఏమీ లేవు, ఏం పెట్టి చేయాలి? అవి లేవనుకుంటున్నారు కదా, మనోడు వెళ్ళాడు విత్ ఇన్ ఇండియాలో అంటే మనకి 1 hour 2 hours టైం ఉంటుంది, కానీ ఇక్కడ అమెరికాలో కదా జస్ట్ 5 minutes ఎలాగైనా తీసుకొస్తాడు. కార్ లేదు నాకు. అమెరికాలో మనుషులు కాళ్ళు ఉంటాయి అనుకుంటున్నారా? కాదు, నడవడానికి కార్లు ఉంటాయి. నా కారు ఉంది కదా, ఇల్లు తీసుకురా నా కార్లు. సో మనోడి కాళ్ళు లేవనుకుంటా. ఫస్ట్ రైస్ పెట్టుకొని కర్రీ చేసుకుంటాం, సేమ్ మన ఇండియా నుంచి వచ్చాం కదా, సేమ్ అదే ప్రొసీజర్. ఫస్ట్ రైస్ పెట్టుకొని తర్వాత కర్రీ చేసుకుంటాం. గ్రోసరీ షాప్ లో స్టాక్ అయిపోయిందంటే రేపు రమ్మన్నా. రే ఏం పెట్టి చెయ్యాలరా నేను ఇంకా? ఏం పెట్టి చేయదురా, రైస్ లేదు, కూర లేదు, ఏమి లేదు, బొక్క బ్లాగ్, ఫుడ్ బ్లాగ్ అంట. ఫుడ్ బ్లాగ్ లేదనుకున్నారు కదా, ఇండియాలో రైస్ పెట్టుకోండి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ బియ్యం వేసుకొని తర్వాత వాటర్ పోసుకుంటాం. అమెరికాలో మొత్తం రివర్స్, ఫస్ట్ వాటర్ పోసుకుంటాం, తర్వాత రైస్ వేసుకుంటాం. ఓకే, డిషెస్ లో కుక్కర్ కూడా లేదురా రైస్ పెట్టడానికి. ఇప్పుడు నేను రైస్ కాదు, ముందు వాటర్ పెట్టాను, వాటర్ పెడతాను మ్యా. డిషెస్ రే, రైస్ కూడా లేదురా, వాళ్ళకి వాటర్ పెడతా అని చెప్పాను రా. సో ముందే చెప్పాం కదా, డిషెస్ క్లీన్ చేసుకోవాలంటే ముందు మనకు కావాల్సింది ఏమో చాలా ఉన్నాయి. సో రైస్ పెట్టుకోవాలి కాబట్టి మనకు ఒక్కటి చాలు, ఒక కుక్కర్ అంటే చాలు. ముందు మనం వాటర్ పోసుకొని అట్లా 1 hour మనం అలాగా మరగబెట్టుకొని తర్వాత రైస్ వేసుకుంటాం. అదే అట్లానే చేసుకుంటారు. కమాన్, డిష్ వాషింగ్ చూపిస్తాను ఎలా చేస్తారు యూఎస్ లో. ఇదిగో నా కార్ కేసు, నా డబ్బులు, వెళ్ళి పుల్లారా రెస్టారెంట్ ఉంటుంది కదా, ఒక ఎగ్ టమాటా, సో ప్లస్ ఎంతో కొంత రైస్ తీసుకొచ్చి, ఈ లోపు నేను వీళ్ళకి కుక్కర్ లో నీళ్లు మరగబెట్టి ఏదో చెప్పుకుంటాను. సో నువ్వు ముందు నీళ్ళు తీసుకొచ్చి తర్వాత చూపించి మనం మేనేజ్ చేద్దాం. ఓకే ఓకే రైట్. ఇదిగో ఇల్లు జాగ్రత్త, ఇల్లు క్లీన్ చేసుకుంటాం, కానీ మన బిజీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో వెళ్ళాలి. ఏంట్రా లేవా? లేదు, క్లోజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంట్లో కుకింగ్ చేసుకుంటున్నారు. నేనేం చెప్పాలి వీళ్ళకి ఇప్పుడు?
గైస్ ఫుడ్ బ్లాగ్ ఏం లేదు, బయటికి రెస్టారెంట్కి వెళ్ళి బాగా తినాలి అంతే.